హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కొత్త రెసిపీ జొన్నలతో ఎలా చేయాలో ఉప్మా అనేది. ఇది మిల్లెట్స్కి సంబంధించింది కదండి. షుగర్ ఉన్న బీపీ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. జొన్నలు 6 అవర్స్ అనేది నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కుక్కర్లో విజిల్స్ వచ్చేలా ఉండాలి. ఒక 3 or 4 విజిల్స్ వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. మనం క్యాప్సికమ్, క్యారెట్ ఉన్నాయి కదా, వాటి కొంచెం వేసుకుంటాం. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. సో ఇది 5 minutes ఈజీగా మీకు అయిపోతుంది. కానీ నైట్ అనేది ఎక్కువగా మీకు 6 hours స్టేబుల్ పెడితేనే అవి బాగుంటుందండి. ప్రోటీన్ అనేది యాడ్ అయ్యి వస్తుంది. నేను ఉల్లిపాయలు, ఆనియన్స్ కటింగ్, క్యారెట్ అన్నీ కట్ చేసుకున్నాను. సో చూడండి, ఆయిల్ వేసుకుని జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను. సో మనం రోజు కర్రీ చేసుకునేలాగే సేమ్ వేసుకుంటాము. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గేలా చేయాలి. మగ్గినప్పుడు కొంచెం ఫ్రై అయ్యేలాగా మనకి అనిపిస్తుంది. సో ఫ్రై అయిన తర్వాత ఆఫ్టర్ దట్ అవి ఉడికాయి కదా, మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిల్లెట్స్ వేసుకొని బాగా సాల్ట్ వేసుకొని కొత్తిమీర కొద్దిగా వేసుకుంటూ పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా ఆయిల్ సరిపోతే ఆయిల్ కూడా కొంచెం వేసుకొని కొంచెం